లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక డిస్టర్బింగ్ ఐడియా డిస్కస్ చేసాం. యూనివర్స్లో వేరే సివిలైజేషన్స్ కూడా ఉండొచ్చు, బట్ వాళ్ళు లాంగ్ టైం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఆ డేంజరస్ స్టేజ్ని సైంటిస్ట్ ద గ్రేట్ ఫిల్టర్ అని పిలుస్తారు. కానీ ఇప్పుడు ఇంకా డార్కర్ పాసిబిలిటీ డిస్కస్ చేద్దాం. వాట్ ఇఫ్ సివిలైజేషన్స్ సర్వైవ్ అయ్యాయి కానీ వాళ్ళు మనకు కనపడరు, ఎందుకంటే దే ఆర్ హైడింగ్. యూనివర్స్ని ఒక ఫారెస్ట్లో ఇమాజిన్ చేసుకోండి. నైట్ టైం, కంప్లీట్ డార్క్నెస్, మొత్తం చెట్లు. మీరు ఒక హంటర్ అనుకోండి, మీ దగ్గర వెపన్ కూడా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు అలోన్ కాదు, ఇంకా వేరే హంటర్స్ కూడా ఉండొచ్చు ఆ ఫారెస్ట్లో. కానీ ఎవరెక్కడ ఉన్నారో అస్సలు తెలియదు. ఇక్కడ రూల్ ఏంటంటే ఇఫ్ యూ మేక్ ఎ సౌండ్, వేరే వాళ్ళకి మీ లొకేషన్ తెలిసిపోద్ది. అండ్ వేరే వాళ్ళకి మీరు వినబడితే మీరు వాళ్ళని అర్థం చేసుకునే లోపే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. ఇదే డార్క్ ఫారెస్ట్ థియరీ. యూనివర్స్ ఒక డార్క్ ఫారెస్ట్ లాంటిది. ఎవ్రీ సివిలైజేషన్ ఒక హంటర్ లాగా అనమాట. అందరికీ వేరే వాళ్ళని నమ్మకూడదు, సర్వైవ్ అవ్వాలి, వేరే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలీదు, ఇలాంటి రూల్స్ అన్నీ ఉంటాయి. మరి సేఫెస్ట్ స్ట్రాటజీ ఏంటి? జస్ట్ స్టే సైలెంట్ అండ్ హైడ్. మీరు అనుకోవచ్చు అసలు అటాక్ ఎందుకు వచ్చింది, పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని. ప్రాబ్లం ఏంటంటే యూ కెన్ నెవర్ బీ షూర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఏలియన్ సివిలైజేషన్ని డిటెక్ట్ చేశారనుకోండి, వాళ్ళు పీస్ఫుల్లా లేదంటే డేంజరస్సా? మీరు వెయిట్ చేశారనుకోండి, వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ద సేఫెస్ట్ ఆప్షన్ హియర్ ఇస్ అటాక్ ఫస్ట్. సో ఈ డార్క్ ఫారెస్ట్ థియరీ 2 సింపుల్ ఐడియాస్ మీద బేస్ అయి ఉంటుంది. నంబర్ 1, ఎవ్రీ సివిలైజేషన్ వాంట్స్ టు సర్వైవ్. నంబర్ 2, యూ కెన్ నెవర్ ఫుల్లీ ట్రస్ట్ అదర్ సివిలైజేషన్స్. సో వీటికి రిజల్ట్ ఏంటి? ఫియర్. అండ్ ఫియర్ లీడ్స్ టు సైలెన్స్ లేదంటే డిస్ట్రక్షన్. సరే, ఇప్పుడు మన సిట్యుయేషన్ ఏంటి? హ్యుమానిటీ స్పేస్లోకి సిగ్నల్స్ పంపిస్తుంది. రేడియో సిగ్నల్స్, శాటిలైట్ సిగ్నల్స్, ఈవెన్ ఇంటెన్షనల్ మెసేజెస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, సైంటిస్ట్ స్పేస్లోకి సిగ్నల్స్ పంపించారు వీఆర్ హియర్ అని చెప్పి. బట్ డార్క్ ఫారెస్ట్ థియరీ ప్రకారం అది డేంజరస్ అవ్వచ్చు. ఎందుకు డేంజరస్ అంటే, మీరు ఫారెస్ట్లో ఉన్నప్పుడు గట్టిగా అరవచ్చు, హే ఐఎమ్ హియర్ అని. పక్కనున్న హంటర్ డేంజరస్ అవ్వచ్చు లేదంటే పీస్ఫుల్ అవ్వచ్చు. మీరు అది తెలుసుకునే లోపే గేమ్ ఓవర్. రియల్ వరల్డ్లో చాలామంది సైంటిస్ట్ డిబేట్ కూడా చేస్తారు దీన్ని, అసలు మన స్పేస్లోకి సిగ్నల్స్ పంపడం కరెక్టా అని. కొంతమంది చెప్తారు కాంటాక్ట్ చేయాలి, నాలెడ్జ్ షేర్ అవుతుందని చెప్పి. ఇంకొంతమంది ఏం చెప్తారంటే సైలెన్సే బెటర్, ఎందుకంటే ఎవరు వింటున్నారో ఎవరికీ తెలీదు. డార్క్ ఫారెస్ట్ థియరీ మనకు ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తుంది. అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఎగ్జిస్ట్ అయితే వాళ్ళు ఫ్రెండ్లీ కాకపోవచ్చు, మనలా క్యూరియస్ అవ్వకపోవచ్చు. ఇంకా డేంజరస్ ఏంటంటే వాళ్ళు ప్రెడేటర్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఒక ఫ్యూ ఎపిసోడ్స్ బ్యాక్కి వెళ్తే ఫర్మీ పారాడాక్స్లో క్వశ్చన్ ఏంటి? వేర్ ఈజ్ ఎవ్రీబడి? డార్క్ ఫారెస్ట్ ఆన్సర్ ఏంటి? ఎవ్రీబడి ఈజ్ హియర్ బట్ నోబడి ఈజ్ మేకింగ్ ఎ సౌండ్. మేబీ యూనివర్స్లో ఫుల్ ఆఫ్ సివిలైజేషన్స్ ఉండొచ్చు, కానీ అందరూ సైలెంట్గా ఉన్నారు, వెయిటింగ్, వాచింగ్, హైడింగ్. బికాజ్ ఫస్ట్ సిగ్నల్ పంపినోడు లాస్ట్ అవ్వచ్చు. ఫైనలీ ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు. రేపు హ్యుమానిటీ ఏలియన్ సిగ్నల్ని డిటెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మనం రిప్లై అవ్వాలా లేదంటే సైలెంట్గా ఉండాలా? ఎందుకంటే సమ్టైమ్స్ ద సేఫెస్ట్ వే టు సర్వైవ్ ఇస్ టు స్టే సైలెంట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ సిరీస్లో మోస్ట్ మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఇఫ్ యు కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ జస్ట్ అ ఫ్యూ సెకండ్స్ అగో బట్ ఆల్ యువర్ మెమరీస్ ఆర్ ఫేక్? అది బోల్ట్స్మన్ బ్రెయిన్. Until then, keep questioning.